హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయిపోయింది వీడియో పోస్ట్ చేసి. నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది రూమ్ మేకర్ సిరీస్ స్టార్ట్ చేసా అని. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈరోజైతే డ్రెస్సెస్ని నీట్గా వార్డ్రోబ్లో అరేంజ్ చేసుకుంటున్నా. నేనైతే షూట్ చేయడం మర్చిపోయాను. తర్వాత మళ్ళీ కొన్ని ఉంటే వాష్ చేసిన డ్రెస్సెస్ అవన్నీ అరేంజ్ చేస్తూ అండ్ నెక్స్ట్ మీకు చెప్తున్నా అనమాట ఎలా పెట్టుకుంటే బెటర్ అనేది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ నీట్గా అయిపోయింది. జస్ట్ సూట్ కేసెస్ కొన్ని ఉన్నాయి అండ్ బెడ్ వేయాలి, ఇంకా అదే ఉంది వర్క్. ఇప్పుడు అయితే మనం జస్ట్ అలా డ్రెస్సెస్ అన్నీ అరేంజ్ చేయడం గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అయితే నా దగ్గర 3 కబోర్డ్స్ ఉన్నాయి. అంటే ఆ బెడ్ కబోర్డ్ ఒకటి అండ్ ఆ సైడ్ ఒక కబోర్డు అండ్ డోర్ బ్యాక్ సైడ్ ఒక కబోర్డ్ ఉంది. అవైతే అరేంజ్ చేసుకుందాం. నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో మీకు చెప్తా. ఇప్పుడు చూపిస్తున్న ఈ చిన్న కబోర్డ్ ఉంది కదా, అదంతా నైట్ డ్రెస్సెస్, నైట్ వేర్కి సంబంధించినవన్నీ ఆ కబోర్డ్లో టీషర్ట్స్ వేర్గా అండ్ షార్ట్స్ వేర్గా అలాగా పెట్టేశాను అనమాట. ప్రెజెంట్ అయితే అవన్నీ సర్దేశాక పైన 2 బాక్సెస్ ఉన్నాయి కదా, అలాంటి కొత్త వాటర్ పెట్టా. అవి రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి అవే ఉంచాను. అవి ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది. అది సర్వీస్ కూడా అయిపోయింది. చూస్తేనే మీకు అర్థమైపోద్ది దాని సర్వీస్ ఎంతలాగా అయిపోయింది అన్నది. నెక్స్ట్ అయితే మీకు ఆల్రెడీ చెప్పా కదా, నా దగ్గర ఇలాంటి ఒక బెడ్ వార్డ్రోబ్ ఉందని. అందులో అయితే నా పెద్ద పెద్ద డ్రెస్సెస్ అన్నీ, లెహెంగాస్, లంగావనీస్ అన్నీ అందులో అరేంజ్ చేసేసాను ఆల్రెడీ. అది షూట్ చేయడం మర్చిపోయా. బట్ ఇంకొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, అవి మళ్ళీ అరేంజ్ చేస్తున్నా. అంటే అన్నిటికీ సిమిలర్గా వేసే ఓనీస్ మాత్రం సైడ్కి పెట్టి వేటికి అవే ఓనీస్ ఉంటాయి కదా, అవన్నీ వాటి సెట్గా పెడుతున్నా అనమాట. ఇండివిజువల్గా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్నీ పీకక్కర్లేదు. సో నీట్గా ఉన్నట్టు ఉంటుంది, మనకి ఈజీగానే ఉంటుంది తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని డేస్లో స్టార్ట్ చేస్తానన్నమాట ఈ అవుట్ఫిట్స్ గురించి. ఇవన్నీ మా మదర్ శారీస్తో స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 90% అవన్నీ స్టిచ్ చేసినవి. ఓన్లీ 10% మాత్రమే బయట కొన్నవి. ప్రెజెంట్ అయితే అన్ని సెట్స్ కింద డివైడ్ చేసేసి వాటికి అలా పెట్టేశాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ కబోర్డ్లో ఎప్పుడైనా సరే ఒక్కటే నాఫ్థలిన్ బాల్ వేసుకోండి. లేదంటే కంపు కొడితే నాఫ్థలిన్ కంపు, లేదనుకో క్యాన్ వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో ఒకటి వేసుకుంటే బెటర్. అదంతా అయిపోయింది అనిపించుకున్నప్పుడు ఇంకోటి వేసుకోవడం బెటర్. ఎందుకంటే ఎక్కువ నాఫ్థలిన్ స్మెల్ వచ్చినా ఎలర్జీ వచ్చేస్తుంది చాలా మటుకు. నెక్స్ట్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఎలా వచ్చిందో అన్నది ఈ స్మాల్ క్లిప్లో చూపించాను. నెక్స్ట్ ఇంకా టాప్స్ లాంటి ఉంటాయి కదా, అవన్నీ ఇటు సైడ్ కబోర్డ్లో. ఇది చిన్న కబోర్డ్, అంటే విత్ తక్కువ. సో టాప్స్ పెట్టుకుంటే బెటర్ అనేసి అందులో అయితే సింగిల్గా వేసుకునే టాప్స్ వరకు ఒక రోలో, నెక్స్ట్ చున్నీ 2 పీస్ 3 పీస్ అలా డివైడ్ చేసుకొని లెగ్గింగ్స్ వేర్గా అలా పెట్టుకున్నా అనమాట. ఇందాక మీకు చెప్పా కదా, ఈ చిన్న కబోర్డ్లో నైట్ డ్రెస్సెస్ అవన్నీ పెట్టుకున్నా అని. ఓవరాల్ లుక్ ఎలా ఉందన్నది చూపిస్తున్నా ఇప్పుడైతే. అలా పెట్టుకోవడం వల్ల మనకు కూడా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. అండ్ ఎవ్రీ కబోర్డ్లో ఒక నాఫ్థలిన్ బాల్ వేసుకోవడం బెటర్, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. సో మీకు చెప్పా కదా, ఇలాంటి బాక్సెస్ వల్ల ఏంటంటే చున్నీస్ అవన్నీ అందులో అరేంజ్ చేసేసా కామన్గా వేసుకునేది. ఇటు సైడ్ ఎడ్జ్లో ఒక కబోర్డ్ వచ్చింది కదా, అందులో అయితే నేను లాంగ్ ఫ్రాక్స్ అండ్ కొన్ని పెద్ద పెద్ద ఫ్రాక్స్ లాంటివి, డ్రెస్సెస్ లాంటివి, టాప్స్ కూడా ఉంటాయి కదా పెద్దవి, అవన్నీ పెట్టాను అనమాట. లాస్ట్కి అయితే ఆల్మోస్ట్ డన్. ఇంకా మేకప్ ఐటమ్స్ ఒక్కటి అరేంజ్ చేసుకోవాలి, ఇంకా సూట్ కేసెస్ అనేవి పైన పెట్టాలి అండ్ ఆ బెడ్ ఒకటి వేసుకుంటే డన్ అనమాట. మన రూమ్ మేకోవర్ ఇంకా అయిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.